అందరికీ నమస్కారం. కువైట్లో 8,11,000 మంది గృహ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కువైటీ ప్రభుత్వం సేవల ఏకీకృత అప్లికేషన్ సాహిల్ ద్వారా గృహ కార్మికుల నివాసాన్ని ఒక యాజమాని నుంచి మరొక యాజమానికి బదిలీ అనుమతించబడే కొత్త సేవను ప్రారంభించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ఈ సాహిల్ యాప్ ద్వారా గృహ కార్మికులు వేరే ఇంటికి మారాలంటే యాజమాని సాహిల్ యాప్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కువైటీ ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభతరం చేయడానికి ప్రారంభించారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని రెసిడెన్సీ వ్యవహారాల విభాగాన్ని సందర్శించకుండా ఆ యొక్క యాజమాని ఎవరైతే ఉన్నారో అతను తన యొక్క మొబైల్ ద్వారానే తన యొక్క గృహ కార్మికుడి అకామాను మార్చవచ్చు. గతంలో మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ను సందర్శించి ఇలా నా యొక్క స్పాన్సర్ని వేరొక యాజమానికి బదిలీ చేస్తూ ఉన్నానని చెప్పి అప్లికేషన్ వ్రాసి ఇవ్వాల్సి ఉండేది. ప్రస్తుతం అటువంటి ఏమీ లేకుండా కువైటీ డిజిటలైజేషన్ భాగంగా ఈ యొక్క తీసుకువచ్చినట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో మీరు వేరే యాజమానికి బదిలీ అవ్వాలంటే యాజమాని ఎక్కడికి పోకుండా తన యొక్క మొబైల్లోనే మీ యొక్క అకామాను ట్రాన్స్ఫర్ చేయవచ్చు. మరి కొత్త సేవను కువైట్లో ఉన్న భారతీయ గృహ కార్మికులకు నచ్చిందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.